ఇవాళ రాఖీ పండుగ అండి. అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళ గురించి పండగ. ఎందుకంటే మాకు అన్నదమ్ముళ్ళు లేరు, చనిపోయారు. మరి అదొక బంధం అండి, అదొక రక్త సంబంధం. ఆ బంధం రాదు ఎవరికి కూడా. అంటే బయటోళ్ళు అన్నయ్య అని పిలిచినా మనకు స్వతంత్రం ఉండదు, తమ్ముడు అని పిలిచినా స్వతంత్రం ఉండదండి. అది మన రక్త సంబంధం అయితేనే ఉండిద్దండి. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా అదొక బంధం అండి. అన్నదమ్ముళ్ళు మనకిచ్చిన ఈ పిల్లలు చల్లగుంటే చాలనుకుంటాము. మరి మాకు అన్నదమ్ముళ్ళు లేరండి, చనిపోయారు. మరి వాళ్ళు రాఖీ పండుగ అండి. మరి అక్కజెల్లు అన్నదమ్ముళ్ళు, మరి అక్కజెల్లు అన్నదమ్ముళ్ళు కట్టే రాఖీలండి అవి ఒక రక్త సంబంధానికి అదొక బంధం అండి. రాఖీ కడతామంటే అదొక బంధం. మరి ఆ బంధం కొంతమందికి నూసుకోలేకపోతున్నారు అన్నదమ్ముళ్ళు లేక. కానీ ఒకప్పుడు మా తమ్ముడు ఉన్నప్పుడు మేము కట్టామండి రాఖీలు కట్టామండి. తర్వాత మా తమ్ముడు బాప్టిషన్ తీసుకున్నాడండి. బాప్టిషన్ తీసుకున్న కాంచి మేము అన్నదమ్ముడికి రాఖీ కట్టలేదండి. మేము ఎవరైనా సరే డబ్బులకి చీరలకి ఆశపడి కాకండి, అన్నదమ్ముడు ఇచ్చినా ఈపోయినా రాఖీ కట్టండి. అదొక బంధం. ఎందుకంటే పిలవంగంలో వచ్చేది అన్నదమ్ముడే. ఏదన్నా మనకి సమస్య వచ్చింది, అన్నయ్య రారా అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు, తమ్ముడు రారా అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే మేము ఫోన్ చేస్తే మా తమ్ముడు కానీ మా అక్కయ్య కానీ నాకైనా సరే తమ్ముడు అని ఫోన్ చేశానుకో, అక్క ఏంటక్క చెప్పక్క అనేవాడు. అయ్యా మళ్ళీ సాటికెళ్ళి రారా అంటే సరేనక్క అనేవాడు. వాడు పనులు ఆపుకొని సరే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు మా కోసం. అది ఏ సమస్య అని చెప్పగల పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. మరి మా తమ్ముడు లేడు, అన్న లేడు. అన్న తమ్ముడు ఉన్నవాళ్ళు రాఖీ కట్టండి. డబ్బుకి ఆశపడి కాకండి, బట్టల కోసం ఆశపడి కాకండి. వాళ్ళు ఇస్తే తీసుకోండి సంతోషంగా, లేదనుకో వాళ్ళు ఇబ్బంది పెట్టకాకండి. వాళ్ళ కాడ లేదని మీరు చిన్న చూపు చూడకాకండి. అన్నదమ్ముల్ని దూషించకాకండి. ఎందుకంటే మనకి రక్త సంబంధం. బయట వాళ్ళు రారు, మనకి అన్నదమ్ముళ్ళే మనకు వచ్చేది. ఏదన్నా అవసరానికి పరిగెత్తుకుంటూ వచ్చేది వాళ్ళే. మనం పిలవంగానే వచ్చేది కూడా వాళ్ళే. తమ్ముడు అనయ్య అరే పలాన్ జరగాలరా, పని ఉందిరా అంటే సరేనక్క, సరే చెల్లి అంటారు. బయట వాళ్ళు అనలేరు కదా, బయట వాళ్ళు రాలేరు కూడా, పిలిచినా రాలేరు. ఇప్పుడు నేను రాఖీ వాళ్ళకని కట్టానుకో, వాళ్ళు ఏమనుకుంటారంటే డబ్బు కాసిపడి కట్టింది అనుకుంటారు. అందుకే ఎవరికి నేను కట్టను బయట వాళ్ళకి. ఎందుకంటే ఈ డబ్బులు కాసిపడి కట్టిందిరా అంటారు. అదే అన్నతమ్ముడు అయితే అండగా మాట. అన్నతమ్ముడు అయితే నా అక్క కాబట్టి నాకు కట్టింది, నా చెల్లెలు కాబట్టి నాకు కట్టింది, నాకు అది ఒక బంధం అని అనుకుంటారు. ఎవరు కూడా డబ్బులకి బట్టలకి ఆశపడి కాకండి. వాళ్ళ రాఖీ పండగ సంతోషంగా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ కట్టుకోండి. రాఖీలు కట్టి వాళ్ళ కాడ దీవెనలు తీసుకోండి. మంచిది. అన్నదమ్ములు చల్లగా ఉండాలి, అక్క చెల్లెలు కూడా చల్లగా ఉండాలి ఆ బంధం. మరి ఎవరు కూడా కోప్పడి కాకండి. అన్నదమ్ములు ఉన్నవాళ్ళు అక్క చెల్లెలు కట్టండి. లేనివాళ్ళు అంటే చెప్పలేము. ఇప్పుడు మాకు లేరు, మేమేం చేయలేము. మరి ఎవరు కూడా కోపించుకోకండి. ఇవాళ రాఖీ పండగ అందరూ సంతోషంగా ఉండాలి. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ సంతోషంగా ఉండాలి. మీకు అందరికీ వందనాలు చెప్పుకుంటున్నాను. అంటే నేను ప్రార్థనకి వెళ్తాను కాబట్టి ఎక్కువ వందనాలు చెప్తూ ఉంటాను. మీకు అందరికీ వందనాలు. అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. అక్క చెల్లెని అన్నదమ్ముళ్ళని అందరూ బాగుండాలి. అందరు కుటుంబాలు బాగుండాలి. ఎవరు కూడా అక్క చెల్లెలు దూషించకాకండి, అన్నదమ్ములను కూడా దూషించకాకండి. వాళ్ళు ఇచ్చింది సంతోషంగా తీసుకోండి అంతే. మీరు ఎక్కువ లేదు తక్కువ ఇచ్చారని చెప్పి బాధపడకాకండి. ఎవరు కూడా వాళ్ళు ఈపోయినా మీకు అదొక బంధం, అదొక రక్త సంబంధం. ఆ రక్త సంబంధం రాదు ఎవరికి కూడా. ఎన్టీ రామారావు సావిత్రితో సినిమా తీశాడు, రక్త సంబంధం సినిమా. ఎంత బాగుందో ఆ సినిమా, అసలు కుటుంబంతో చూడవచ్చు ఆ సినిమాని. ఇప్పటికి కూడా దాంట్లో పాటలు కానీ అవి కానీ మర్చిపోలేం. అంత చక్కగా చేశాడు ఎన్టీ రామారావు సావిత్రి ఆ సినిమాలో. మరి ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కోప్పడి కాకండి, మరి తిట్టుకోకాకండి. అన్న తమ్ముళ్ళు ఉన్నవాళ్ళు, అక్క చెల్లెలు ఉన్నవాళ్ళు, అక్క చెల్లెలు రాలేకపోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళైనా కట్టించుకోండి అన్నదమ్ముళ్ళు.
వాళ్ళ ఇంటికాడికి వెళ్ళైనా అక్క చెల్లితో ర్యాకి కట్టించుకోండి. ఒకళ్ళు దూరంగా ఉన్న ఒక పూట ముందే వచ్చి చెల్లెల కాడికి వచ్చి అక్కడికి వచ్చి కట్టించుకొని వెళ్ళండి. మీరు ఇచ్చినా ఇపోయినా మీరు సంతోషుకుంటే చాలు. మరి నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి. నా పేరు శాంతి. మరి వీడియోలు చాలా పెడతా ఉంటాను, చూడండి. మా వీడియోలు చాలా వస్తూ ఉంటాయి. ప్రతిదానికి నేను వీడియో చేస్తూనే ఉంటాను. మంచిగా వేస్తా కానీ చెడుగా నేను చేయను. ఎవరైనా కూడా చెడుగా నేను అనను. చెడుగా నేను పెట్టను. వీడియోలు మంచి వీడియోలు పెడతాను, చూడండి.